సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఏదైతే నిన్న రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారో దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ నోటీసులపై స్టే విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సందర్భంగా ఆ కోర్టు మాట్లాడుతూ జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబానికి కుటుంబ వ్యవహారం అని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇక మోహన్ బాబు ఇంటిని ప్రతి 2 గంటలకు ఒకసారి పర్యవేక్షించాలని పోలీసులకు కోర్టు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తుంది. నిన్న జరిగిన వ్యవహారం ఏదైతే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవి ఆస్తి తగాదాల ఇష్యూ అని మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో నిన్న మోహన్ బాబు ఇంటికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఒక మీడియా ప్రతినిధిపై ఆయన చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దీనిపై జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనపై మోహన్ బాబుపై ఓ కేసు కూడా నమోదైంది. దీనిపై మోహన్ బాబు కొడుకులు ఇద్దరు విష్ణు, మనోజ్ ఇద్దరు మీడియాకు సారీ చెప్పారు. తన తండ్రి తరపున క్షమాపణలు చెప్తున్నట్టుగా వెల్లడించారు. అయితే తనపై నమోదైన ఈ కేసులపై స్టే విధించాలంటూ మోహన్ బాబు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అంటే పోలీసుల ఎదుట మినహాయింపుకు అవసరం లేదంటూ ప్రజెంట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఈ కేసును డిసెంబర్ 24కు వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.